Welcome to A to Z classroom. This is a heat lesson 6th period. Melting and boiling. What is melting and what is boiling? First, melting. Take some ice cubes in a beaker and measure the initial temperature of the ice cubes. Heat the ice cubes with a spirit lamp. If the initial temperature of the ice cubes is below 0 degrees Celsius, observe that if we are heating, the temperature of the ice cubes is constantly it is rising up to the temperature rises up to 0 degrees Celsius. Observe here, if the temperature of the ice cubes is below 0 degrees Celsius, if we are heating that ice cubes with a spirit lamp, the temperature is rising up to 0 degrees Celsius. At 0 degrees Celsius, the ice cubes starts melting. That means they are changing from solid state to liquid state. Observe this. From 0 degrees Celsius, we are heating that beaker continuously. That means we are providing heat energy to that beaker continuously. But observe it, there is no rise in the temperature. It is showing only 0 degrees Celsius. That means the temperature is a constant. At that temperature, the ice starts melting up to the total ice melt into the water. There is no further rise in the temperature. బీకర్లో కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని వేడి చేసినప్పుడు ఒకవేళ ఆ ఐస్ ముక్కల యొక్క టెంపరేచరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే కూడా తక్కువగా ఉందనుకున్నప్పుడు మనం వేడి చేసినప్పుడు దాని యొక్క టెంపరేచరు పెరుగుతుంది. అంటే బిలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఇట్స్ టెంపరేచర్ ఈస్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. ద టెంపరేచర్ దట్ ఐస్ క్యూబ్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అప్ టు 0 డిగ్రీస్. ఆ ఐస్ క్యూబ్స్ యొక్క టెంపరేచరు 0 డిగ్రీస్ వరకు చేరుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సాలిడ్ స్టేట్లో ఉండే ఐస్ క్యూబు లిక్విడ్ స్టేట్లో ఉండే వాటర్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామంటే మనం హీట్ చేస్తున్నప్పటికీ కూడా, అంటే మనం దానికి ఆ బీకర్కి హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా టెంపరేచర్ మాత్రం 0 డిగ్రీస్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. టైంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రాఫ్ గీసాము, ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకున్నాము, వై యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకున్నాము. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా టెంపరేచర్ రైజ్ అయింది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి దెర్ ఈజ్ నో రైజ్ ఇన్ ద టెంపరేచర్, బట్ టైం జరుగుతూ ఉంది. మనం హీట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, బట్ దెర్ ఈజ్ నో రైజ్ ఇన్ ద టెంపరేచర్. What happened the heat energy provided in this time? The heat energy supplied in this period is helping to weaken the bonds between the ice molecules, and the bonds breaking in ice molecules, and that molecules are changing into liquid state. That's why solid ice is changing into liquid water. అంటే ఇక్కడ ఈ టైంలో, అంటే టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఉండే ఈ పీరియడ్లో మనం హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా టెంపరేచర్ రైజ్ అవ్వడం లేదు. మరి ఇక్కడ ప్రొవైడ్ చేసే హీట్ ఎనర్జీ ఏమవుతుందంటే, ఆ హీట్ ఎనర్జీ ఐస్ మాలిక్యూల్స్ గెయిన్ అవుతాయి. ఆ ఐస్ మాలిక్యూల్స్ గెయిన్ అయ్యి వాటి మధ్య ఉండే బాండ్స్ని బ్రేక్ చేసేసి ఆ ఐస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లిక్విడ్ స్టేట్లో ఉండే వాటర్గా మారుతాయి. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ టెంపరేచర్. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్. ఇట్ ఈస్ 0 degrees Celsius. This process, total process takes place at a constant temperature. This constant temperature is called melting point. This is called melting point. Melting point. Water melting point is
0 degree Celsius or 273 Kelvin. అంటే ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అయితే సాలిడ్ స్టేట్లో ఉండే ఐస్ లిక్విడ్ వాటర్గా చేంజ్ అవుతుందో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ని ఏమంటున్నామంటే మెల్టింగ్ పాయింట్. సో వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చి 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273 కెల్విన్. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. దిస్ ఈజ్ కాల్డ్ melting. So the constant temperature yet solid is changing into liquid, that constant temperature is called melting point. The process of changing solid into liquid or the process of converting solid into liquid, that process is called melting. So ఇక్కడ ఈ సాలిడ్ ఫేజ్లో ఉండే మెటీరియల్ లిక్విడ్ ఫేజ్గా మారే ఆ ప్రాసెస్నే ఏమంటున్నామంటే మెల్టింగ్ అంటాము. సో మెల్టింగ్ అనేది వేరు, మెల్టింగ్ పాయింట్ అనేది వేరు. ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ లిక్విడ్గా మారుతుందో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటాము. సాలిడ్ లిక్విడ్గా చేంజ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటామంటే మెల్టింగ్ అంటాము. ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ does not change during the process of the melting because the providing heat energy is utilizing to break the bonds between the molecules. So what is the definition for the melting? The process in which the solid phase change to liquid phase at constant temperature is called melting. That constant temperature is called మెల్టింగ్ పాయింట్. అంటే సాలిడ్ స్టేట్లో ఉండే మెటీరియల్ లిక్విడ్ స్టేట్లోకి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లోకి మారుతుంటే దాన్నే ఏమంటామంటే మెల్టింగ్ అంటాం. ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అయితే సాలిడ్ లిక్విడ్గా మారుతుందో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ని ఏమంటున్నామంటే మెల్టింగ్ పాయింట్ అంటున్నాము. ఇక్కడ ఐస్ క్యూబ్స్ 0 డిగ్రీ సెల్సియస్ రీచ్ అయిన తర్వాత వాటర్గా కన్వర్ట్ అయ్యే వరకు మనం హీట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా టెంపరేచర్లో ఎటువంటి రైజ్ ఉండదు. మరి ఈ టైంలో ప్రొవైడ్ చేసే హీట్ ఎనర్జీని ఏమంటామంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈ టైంలో అంటే కాన్స్టెంట్ టెంపరేచర్లో రైస్ లేకుండా అంటే టెంపరేచర్లో పెరుగుదల లేకుండా ఉన్నప్పుడు మనం ప్రొవైడ్ చేసే హీట్ ఎనర్జీ అంతా ఏమంటామంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. హౌ టు డిఫైన్ ద లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద 1 gram ఆఫ్ సాలిడ్ ఇంటూ కంప్లీట్లీ లిక్విడ్ ఈజ్ కాల్డ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అంటే 1 గ్రాము సాలిడ్ని కంప్లీట్గా లిక్విడ్గా మార్చడానికి కావలసిన క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీనే ఏమంటామంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈస్ డినోటింగ్ విత్ ఎల్. ఫర్ ఎగ్జాంపుల్, ద మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు m. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద సాలిడ్ మ్యాటర్ ఇంటూ లిక్విడ్ మ్యాటర్ ఈజ్ q. Then latent heat of fusion is equal to L is equal to Q by M. Q by M. The Celsius units of latent heat of fusion is Celsius units calorie per gram. SI unit is joule per kilogram. SI unit of fusion is joule per kilogram. So latent heat L is equal to Q by M and Celsius units of latent heat is calorie per gram. So Q quantity of heat energy is measured in calories in Celsius system and mass is measured in grams. And SI system quantity of heat energy is measured in joules and mass is measured in kilograms.
So these are the units, CGS units are calorie per gram and SI units are joule per kilogram. Next one is boiling. Take this water and heat it again. The temperature starts rising. So the temperature rises up to 100 degrees Celsius. సో ఇక్కడ వాటర్గా చేంజ్ అయిన తర్వాత ఆ వాటర్ని మళ్ళీ హీట్ చేయడం స్టార్ట్ చేస్తాము. హీట్ చేయడం స్టార్ట్ చేస్తే వాటర్ యొక్క టెంపరేచర్ మళ్ళీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు దాకా రైజ్ అవుతుందంటే అవి 100 degrees Celsius రీచ్ అయ్యే వరకు, ఆ వాటర్ యొక్క టెంపరేచర్ 100 degrees Celsius రీచ్ అయ్యే వరకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. వన్స్ ద వాటర్ టెంపరేచర్ రీచ్ 100 degrees Celsius, then further there is no rise in the temperature. Even we are providing heat energy, there is no rise in the temperature. It is showing constantly 100 degrees Celsius because at 100 degrees Celsius the water starts boiling. That means the liquid water starts changing into vapor. అంటే ఈ 100 degrees Celsiusకి రీచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి టెంపరేచర్ రైజ్ అవ్వడం మానేస్తుంది. అంటే టెంపరేచర్ రైజ్ కాదు. ఎందువల్ల అంటే 100 degrees Celsius దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉండే వాటరు వేపర్ స్టేట్లోకి అంటే గ్యాసియస్ స్టేట్లోకి చేంజ్ అవ్వడం మొదలవుతుంది. వన్స్ లిక్విడ్ వాటర్ చేంజింగ్ ఇంటూ వేపర్, ఫర్దర్ దేర్ ఈజ్ నో రైజ్ ఇన్ ద టెంపరేచర్. ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ షోయింగ్ 100 degrees Celsius అప్ టు ద టోటల్ వాటర్ చేంజ్ ఇంటూ వేపర్. సో దాంట్లో ఉండే ఆ పాత్రలో ఉండే మొత్తం వాటర్ అంతా కూడా వేపర్గా చేంజ్ అయ్యే వరకు టెంపరేచర్ మళ్ళీ ఫర్దర్గా రైజ్ అనేది ఉండదు. అది కాన్స్టెంట్గా 100 degrees Celsius చూపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ రీచ్డ్ ద 100 degrees Celsius, we are also providing heat energy, but there is no rise in the temperature. And also we will observe some bubbling starts at the surface of the water. This is called boiling. Boiling. So water is a solution. So many impurities are dissolved in the water. Even gases also dissolved in the water. If we are providing heat energy, the solubility of the water is decreasing. So water లో చాలా ఇంప్యూరిటీస్ కరిగి ఉంటాయి. వాటర్ అనేది ఒక సొల్యూషను, దాంట్లో చాలా ఇంప్యూరిటీస్ అంటే మలినాలు కరిగి ఉంటాయి. ఈవెన్ గ్యాసెస్ కూడా కరిగి ఉంటాయి. మనం వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ యొక్క టెంపరేచర్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువయ్యే కొద్దీ గ్యాసెస్ వాటర్ యొక్క సాల్యుబిలిటీ తగ్గిపోయి దాంట్లో కరిగి ఉండే గ్యాసెస్ అన్నీ కూడా విడిపోయి అవి బబుల్స్గా ఫామ్ అవుతాయి. అంతేకాకుండా ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఆ ఎవాపరేట్ అయిన వాటరు అంటే వాటర్ వేపర్ కూడా ఆ బబుల్స్ అంతా కూడా నిండిపోయి ఉంటాయి. సో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే ఆ బబుల్స్ లోపల ఉండే ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎట్ సర్టెన్ టెంపరేచర్ మనం ఒక సర్టెన్ టెంపరేచర్కి ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ బబుల్స్ యొక్క పై భాగంలో ఉండే వాటర్ యొక్క ప్రెషరు, ఆ బబుల్స్ లోపల యొక్క ప్రెషరు రెండు కూడా ఈక్వల్ అయిపోయి ద బబుల్స్ కెన్ మూవ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. సో at the surface of the water, the bubbles will collapse and releases the water vapor into the atmosphere. This process of converting liquid into vapor will continue up to as long as we provide the heat energy. మనం ఎంతవరకు హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తామో, ఎంత టైం వరకు హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తామో అంతవరకు ఈ ప్రాసెస్ అనేది గ్యాస్గా వేపర్గా చేంజ్ అయ్యే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది మనకి చూసేదానికి ఎలా అనిపిస్తుందంటే ఇట్ ఈస్ ఏ బాయిలింగ్. దట్ మీన్స్ ద లిక్విడ్ వాటర్ ఈస్ చేంజింగ్ ఇన్ టు గ్యాసియస్ ఫామ్. దిస్ ఈస్ కాల్డ్ బాయిలింగ్. హౌ కెన్ వీ డిఫైన్ ద బాయిలింగ్? బాయిలింగ్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ the liquid phase is changing into gaseous state at a constant temperature is called boiling. That is called boiling. At which constant temperature the liquid matter is changing into gaseous form, that constant temperature is called boiling point. So here water is changing from liquid state to gaseous state at 100 degrees Celsius. The boiling point of water is
100 degrees Celsius or 373 Kelvin. సో ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉండే వాటరు గ్యాసియస్ అంటే వేపర్ స్టేట్లోకి మారే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే బాయిలింగ్ అంటాం. ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అయితే ఆ లిక్విడ్ మెటీరియల్ గ్యాసియస్ మెటీరియల్గా చేంజ్ అవుతుందో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ని ఏమంటున్నామంటే బాయిలింగ్ పాయింట్ అంటున్నాం. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చి 100 degrees Celsius లేదు 373 Kelvin. కెల్విన్స్లో చెప్తే ఏమో 373 Kelvin. బాయిలింగ్ మీన్స్ at constant temperature, one constant temperature and given pressure, changing the liquid phase into gaseous phase. Already we know changing the liquid phase into gaseous phase, evaporation. What is the difference between the evaporation and the boiling? This is a very important topic. The difference between the evaporation and the boiling. Here evaporation is also changing from liquid state to gaseous state. But boiling also changing from liquid state to gaseous state. What is the difference between the boiling and evaporation? Here very small difference. Boiling takes place at a constant temperature. Evaporation can occur any temperature. That is only the small difference. ఇక్కడ బాయిలింగ్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది, కానీ ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయినా జరుగుతుంది. సో ఒక పర్టికులర్ టెంపరేచర్ అంటూ లేకుండా ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే లిక్విడ్ మ్యాటరు గ్యాసియస్ మ్యాటర్గా చేంజ్ అయితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. బట్ వన్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ద లిక్విడ్ మ్యాటర్ ఈజ్ చేంజింగ్ ఇంటూ గ్యాసియస్ మ్యాటర్, దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎవాపరేషన్ అండ్ ద బాయిలింగ్. సో వెరీ ఇంపార్టెంట్. బాయిలింగ్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మాత్రమే జరుగుతుంది. అంటే వాటర్ బాయిలింగ్ అనేది 100 degrees Celsiusకి రీచ్ అయిన తర్వాత 100 degrees Celsius దగ్గర జరుగుతుంది. కానీ వాటర్ ఎవాపరేషన్ జరగడానికి 100 degrees Celsius అవసరం లేదు. ఏ టెంపరేచర్ దగ్గర అయినా కూడా వాటర్ ఎవాపరేట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎవాపరేషన్ అండ్ ద బాయిలింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎవాపరేషన్ అండ్ ద బాయిలింగ్ రెండు కూడా ఒకటే. లిక్విడ్ స్టేట్లో ఉండే మ్యాటరు గ్యాసియస్ ఫేజ్లోకి మారడం, లిక్విడ్ ఫేజ్ మ్యాటరు గ్యాసియస్ ఫేజ్లోకి మారడం. కానీ బాయిలింగ్ అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది ఆ ప్రాసెస్. ఎవాపరేషన్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయినా జరుగుతుంది. అంతేకాకుండా బాయిలింగ్ జరిగేటప్పుడు టెంపరేచర్ అనేది ఫర్దర్గా రైజ్ అనేది ఉండదు. అంటే 100 degrees Centigrade దగ్గర వాటర్ బాయిలింగ్ పాయింట్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయితే సో ఇట్ ఈస్ మెయింటైన్ 100 degrees Celsius కంప్లీట్గా వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యే వరకు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎవాపరేషన్ అండ్ ద బాయిలింగ్. హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. వన్స్ ద వాటర్ టెంపరేచర్ రీచ్డ్ టు 100 degrees Celsius, water starts boiling. So even we are providing heat energy, there is no rise in the temperature of the water. It is maintaining constant temperature, but we are providing heat energy. What happened that heat energy? So the heat energy at that time what we are providing, that heat energy is called latent heat of vaporization. లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్. సో ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కదా, ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటప్పుడు మనం ప్రొవైడ్ చేసే హీట్ ఎనర్జీని ఏమంటామంటే ఆ లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాం. సో దిస్ హీట్ ఎనర్జీ ఈస్ యూటిలైజింగ్ టు కన్వర్ట్ ద liquid water into gaseous phase. How can we define the latent heat of vaporization? The quantity of heat energy required to change the 1 gram of liquid into vapor or gas at constant temperature is called latent heat of vaporization. This latent heat of vaporization is denoting with L. So if the mass of the substance is m and the quantity of heat energy required
to required is Q, then the latent heat of vaporization L is equal to, this is also Q by M. So the units for the latent heat of vaporization is also in CGS units calorie per gram and SI units joule per kilogram. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ బిట్స్లో చాలాసార్లు అడుగుతాడు. వాట్ ఈస్ ద లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ యొక్క లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత? సో లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ వాటర్ ఈస్ 80 క్యాలరీస్ పర్ గ్రామ్. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ వాటర్. అదేవిధంగా లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈస్ 540 క్యాలరీ పర్ గ్రామ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. latent heat of fusion of water, latent heat of fusion of water is 80 calories per gram. అదేవిధంగా latent heat of fusion of water is 540 calories per gram. 540 calories per gram. Next topic is freezing. మనం వింటర్ సీజన్లో బాగా అబ్జర్వ్ చేస్తుంటాం. కోకోనట్ ఆయిల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కామన్గా, గీ కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. బట్ వింటర్ సీజన్లో వచ్చి కోకోనట్ ఆయిల్, గీ అవి సాలిడ్ స్టేట్లోకి మారుతాయి. దే ఆర్ ఫ్రీజింగ్. సో ఎలా కన్వర్ట్ అయింది? లిక్విడ్ స్టేట్లో ఉండే కోకోనట్ ఆయిల్, గీ అది సాలిడ్ స్టేట్లోకి ఎలా కన్వర్ట్ అయ్యాయి? ఇఫ్ వీ కీప్ ద వాటర్, లిక్విడ్ వాటర్ ఇన్ ద రిఫ్రిజరేటర్, దట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ సాలిడ్ ఐస్. అండర్స్టాండ్ ఇట్. The initial temperature of the water is more. The temperature of the ice is less. That means the changing of water into ice, it is losing heat energy. By losing of heat energy, the liquid matter is changing into solid. Converting of the matter from liquid phase to solid phase is called freezing. In the freezing, matter is losing internal energy, that's why it is changing into solid, from liquid state to solid state. అంటే ఇక్కడ మనం వాటర్ని ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అది ఐస్గా మారుతుంది. మనం వాటర్ యొక్క టెంపరేచర్, స్టార్టింగ్ టెంపరేచర్ని మెజర్ చేసి అది ఐస్గా ఫామ్ అయిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తే వాటర్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉండే వాటరు కొంత టెంపరేచర్ని లాస్ అవ్వడం వల్ల అది సాలిడ్ స్టేట్లో ఉండే ఐస్గా మారుతుంది. ఇక్కడ ఆ టెంపరేచర్ లాస్ అవ్వడము అంటే ఏంటంటే దే ఆర్ లాసింగ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇఫ్ దే ఆర్ లాసింగ్ టెంపరేచర్ మీన్స్ దే ఆర్ లాసింగ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో బై లాసింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ద లిక్విడ్ మ్యాటర్ ఈజ్ చేంజింగ్ ఇంటూ సాలిడ్. అదేవిధంగా లిక్విడ్ స్టేట్లో ఉండే వాటరు సాలిడ్ ఐస్గా మారుతుంది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ freezing. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఫ్రీజింగ్ అంటాం. హౌ టు డిఫైన్ ఫ్రీజింగ్? ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ సబ్స్టాన్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ చేంజింగ్ ఇంటూ సాలిడ్ ఫేజ్ బై లాసింగ్ సమ్ హీట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 0 degrees Celsius. అంటే వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి వాటరు 0 degrees Celsius దగ్గర కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్. నెక్స్ట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఆర్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ ఐస్ ఫార్మ్డ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈక్వల్ ఆర్ నాట్? వై? అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటరుతో తయారు చేసిన ఐసు మరియు వాటరు రెండిటి యొక్క వాల్యూము ఈక్వల్గా ఉంటాయా? అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ ఐస్ రెండిటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్గా ఉంటాయా లేదా చూద్దాం. సో టేక్ వన్ బాటిల్ విత్ క్యాప్, టైట్ క్యాప్. సో ఫిల్ దట్ బాటిల్ విత్ వాటర్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ గ్యాప్. నౌ ఫిక్స్ ద క్యాప్ tightly and keep the bottle in refrigerator, defreeze for few hours. Observe after few hours, if you observe the bottle, it will break.
సో కొంచెం సేపు కొన్ని గంటల తర్వాత ఆ బాటిల్ని కానీ అబ్జర్వ్ చేసామంటే ఆ బాటిల్ పగిలిపోయి ఉంటుంది. ఎందుకు ఆ బాటిల్ పగిలిపోతుంది? సో ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద బాటిల్. అంటే బాటిల్లో ఆ బాటిల్లో ఎన్ని వాటర్ అయితే పట్టగలవో అన్ని వాటర్తో ఫుల్గా నింపాం. కానీ అది ఆ వాటర్ ఐస్గా మారినప్పుడు సో బ్రేక్ అయిపోయింది. అంటే దీని మీనింగ్ అర్థం ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఈజ్ మోర్ దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్. అంటే ఐస్ యొక్క మనం సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటరు సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద ఐస్ తీసుకుంటే ఐస్ యొక్క వాల్యూమ్ అంటే అది ఆక్యుపై చేసే స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటే కూడా. అందువల్లే వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఎక్కువగా ఉండడం వల్లే బాటిల్ అనేది పగిలిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఫినామినా. సో బికాస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఈజ్ మోర్, సో ఐస్ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. బికాస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఈజ్ మోర్ దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్. సో ఎలా అంటే బికాస్ ఇఫ్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్ the density of the ice is decreases. So density is equal to mass by volume. ఇక్కడ వాటరు ఐస్గా మారినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే దాని యొక్క డెన్సిటీ తగ్గిపోద్ది. డెన్సిటీ అనేది ఆ వస్తువు తేలిగ్గా ఉందా బరువుగా ఉందా అంటే లైటరా హెవియరా అనేదాన్ని డిసైడ్ చేస్తుంది. సో వాల్యూమ్ ఎక్కువైంది కాబట్టి ఆ ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఎక్కువైతే డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి ఐస్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే వాటర్ కంటే కూడా తేలిగ్గా ఉంటుంది. సో ఐస్ ఈజ్ లైటర్ దెన్ ద వాటర్, సో ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫినామినా. So it is a very useful phenomena. That's why ice is floating on the water. It is very important. So ఈ హీట్ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.